బంగాళాఖాతంలో వాయుగుండంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ముప్పు ముంచుకొస్తుంది. 10 రోజుల వ్యవధిలో బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఇప్పుడు ఉత్తరాంధ్రకు వాయుగండంగా మారింది. గత వారం అతలకుతలమైన విజయవాడ ఇంకా తేరుకోకముందే మరో వాయుగండం ఉత్తర కోస్తాను కలవరపెడుతుంది. ఈ వాయుగండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో శనివారం నుంచి బలమైన ఈదురు గాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ప్రస్తుతం రాగల 48 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు ఖాయమని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్లో డేగ అల మధ్య వాయుగుండం తీరాన్ని దాటుతుంది. దాని ప్రభావం కనీసం 2 రోజులు ఉంటుంది. కోస్తా తీరం వెంబడి ఇప్పటికే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కళింగపట్నం, భీమిలి, విశాఖ, గంగవరం, కాకినాడ రేవుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కొండవాళ్ళు ప్రాంతాల్లో ముప్పు గ్రామాల్లో జనాన్ని అప్రమత్తం చేస్తున్నారు. విశాఖ నగరంలో ఎమ్మెల్యేలు, ఎంపీలంతా సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అరకు ప్రాంతానికి వరుసగా 2 రోజులు బస్సులు కూడా నిలిపివేశారు. అటుగా వెళ్లడం శ్రేష్కరం కాదని, కొండ చర్యలు ఎప్పుడైనా జారిపడొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాయుగుండం బలపడితే అరకు ప్రాంతానికి ఏ మేర నష్టం జరుగుతుందో అని భయపడుతున్నారు అక్కడ అధికారులు, అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు. మరోపక్క మత్స్యకారులు ఈ నెల 12 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. వంశధార, నాగవాలి నదులకు వరద పెరగడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు ప్రమాదం పొంచి ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లుగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ వెల్లడించారు. ఈ విషయంలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థను రద్దు చేస్తామన్నారు. తెలంగాణ, రాయలసీమపై కూడా భారీ వర్షాల ప్రభావం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.